పూర్ణచారి గారు మన బేసిక్స్ మాట్లాడుకుందాం, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. అతి తక్కువగా మాట్లాడుకునే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది లిరిసిస్ట్ గురించి. అంటే మీరు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది కదా, అప్పటికి ఇప్పటికి లిరిసిస్ట్ యాజ్ ఎ ప్రొఫెషన్ మార్పులు వచ్చాయా? మీకు ఎక్స్పెక్ట్ చేసినంత గౌరవం కానీ అది ఇప్పుడు లభిస్తుందంటారా? గౌరవం ఉందండి, గౌరవం ఉంది. బట్ కొన్ని ప్లేసెస్లో మిస్ అవుతుంటాను డెఫినెట్లీ. అయినా కూడా ఎక్కడో చిన్న చూపు. ఇప్పుడు చాలామంది మూవీ రైటర్సే, స్క్రీన్ ప్లే రైటర్స్ కానీ ఒక రైటరే లిరిసిస్ట్గా కూడా ఉన్న సిచ్యువేషన్స్ మనకు బాగా తెలుసు, చాలా వరకు ఇప్పుడు కూడా ఉన్నారు. బట్ యాజ్ ఎ ప్రొఫెషన్ లిరిసిస్ట్గా ఓన్లీ పాటలే రాసే, ఇప్పుడు దాన్ని సపరేట్గా సెగ్మెంట్లో పెట్టి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి మీ వర్డ్ ఫైనల్, మీ వాయిస్ కూడా ఇక్కడ మాకు చాలా ఇంపార్టెంట్ అన్నది జరుగుతుందా ఇప్పుడు? మీరు అన్నట్టు లిరిసిస్ట్ అనే ఒక సెగ్మెంట్ ఉంది డెఫినెట్లీ. అది క్రాఫ్ట్ అనకపోయినా ఆ సెగ్మెంట్ అయితే ఉంది. అవన్నీ మాకే చెప్పి మాతోనే రాయిస్తే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. వీటన్నిటికీ సొల్యూషన్ అంటే అటువైపు వాళ్ళు కూడా నాకు బెస్ట్ కావాలి అన్నట్టు వాళ్ళు నలుగురికి ఇవ్వడం. వీటన్నిటికీ సొల్యూషన్ అంటే ఆ క్రాఫ్ట్ మీద రెస్పెక్ట్ ఉంటేనే ఇవన్నీ. రెమ్యునరేషన్ కానీ, లేదంటే నెక్స్ట్ సినిమాకి ఏదన్నా కలిసి పని చేద్దాం ఒక మాట కానీ చాలా బలం ఇస్తుందండి. సినిమాలు సంవత్సరానికి 2 వస్తాయా 3 వస్తాయా? వచ్చిన వాటిలో మళ్ళీ మీరు ఇందాక చెప్పినవన్నీ మళ్ళీ కన్సిడర్ చేయాలి. వస్తే పాత్ర ఉంటుందా ఉండదా? ఇవన్నీ వీటన్నిటి మధ్యలో ఎలా ముందుకెళ్ళగలుగుతున్నారు మీరు? ఒక్కసారి మీ గురించి చెప్పండి. ఇవన్నీ రాను ఏమి నేర్పించాయంటే, అది మీరు చూసే పర్సెప్షన్. హలో యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఒక పాట ఉంటుంది, దాన్ని అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలోనే నాకు తెలిసి 90s తర్వాతనే ఒక పాటకి ఆ లిరిక్స్ రాయడానికి రైటర్ ఉంటారు, ఆ రైటర్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు అని తెలిసిందనమాట. అంతకుముందు వరకు జస్ట్ పాటను ఎంజాయ్ చేసేసి దాన్ని రిపీట్ మోడ్లో ఎంజాయ్ చేసి అక్కడ పక్కన పెట్టడమే. సినిమా అవగాహన పెరిగిన తర్వాత లిరిసిస్ట్ ఉంటారు అన్న అవగాహన కూడా పెరిగింది, వాళ్ళకు కూడా ఫ్యాన్ బేస్ అనేది ఫామ్ అయింది. ఇవాళ లిరిసిస్ట్ 150 మూవీస్కి పైన రాసిన లిరిసిస్ట్ పూర్ణచారి గారు మనతో ఇవాళ ఉన్నారు. నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, ఆల్ గుడ్, థ్యాంక్ యూ. పూర్ణచారి గారు, మన బేసిక్స్ మాట్లాడుకుందాం, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. అన్ని క్రాఫ్ట్స్లో మ్యూజిక్ అనేది 50% సినిమానికి ప్రాణం పోసే క్రాఫ్ట్. అందులో సాంగ్స్ని ఎంజాయ్ చేస్తారు, కానీ అతి తక్కువగా మాట్లాడుకునే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది లిరిసిస్ట్ గురించి. మీరు ఎంతో వర్క్ చేస్తారు, ఎంతో కృషి పెడతారు, బట్ చాలా తక్కువగా మీ గురించి మాట్లాడుకుంటారు. అనుకుంటారేమో కానీ అబ్బాయి ఎవరు రాశారా బాబు ఈ లిరిక్స్, అసలు ప్రాణం పోసారు అంటారు, కానీ బట్ ఆయన గురించి సెర్చ్ చేయడం కూడా తక్కువ ఉంటుంది. మన మీడియా పుణ్యమా అని ఈ మధ్య మీరు అందరూ బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల చాలా మందికి తెలుస్తుంది. చాలా మంది ప్రొఫెషనల్ రాయడానికి కూడా మీరు ఇన్స్పిరేషన్గా మారుతున్నారు. ఐ హోప్ మన ఇంటర్వ్యూ వేళ వన్ సచ్ ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో చెప్పండి, ఇప్పటికీ మీరు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది కదా, అప్పటికి ఇప్పటికి లిరిసిస్ట్ వాళ్ళ ప్రొఫెషన్లో, మనం వర్క్ గురించి తర్వాత వెళ్దాం. యాజ్ ఎ ప్రొఫెషన్ మార్పులు వచ్చాయా? మీకు ఎక్స్పెక్ట్ చేసినంత గౌరవం కానీ అది ఇప్పుడు లభిస్తుందంటారా? గౌరవం ఉందండి, గౌరవం ఉంది. బట్ కొన్ని ప్లేసెస్లో మిస్ అవుతుంటాను డెఫినెట్లీ. మీరు అన్నట్టు ఇగ్నోర్ చేసే ఫ్యాక్టర్ ఎప్పుడు ఈ గౌరవాన్ని మించి డామినేటెడ్గానే ఉంది. అది చాలా చోట్ల అంటే ఈ పని మనం చేసాం కదా, రావాల్సినంత గౌరవం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది అదే. పారితోషికం కానీ మిగతా థింగ్స్ అన్ని తర్వాత ఉంటాయి. బట్ రైటర్ అనేవాడికి ముందు గౌరవం ఉంది. అది అనుకున్న స్థాయిలో లేదు అనిపిస్తుంది ఇప్పటికీ. కంపేర్ టు డే 1 ఇప్పటికి 10 ఏళ్ళ నుండి దాదాపు 150 సినిమాలు, దాదాపుగా 500 పాటల దగ్గరికి రాశాను. అయినా కూడా ఎక్కడో చిన్న చూపు. అది ఏమంటాం, తక్కువ అనలేము, వదిలిపెట్టే పరిస్థితి కూడా కాదు. బట్ హోప్ ఫ్యూచర్లో అది మారుతుందని, ఒకప్పటిలాగా రైటర్స్కి ఇచ్చిన గౌరవం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ వర్క్ ఇచ్చే సంతృప్తి కాకుండా మీ టీం వర్క్ నుంచి, అంటే ఒక మూవీ వర్క్ చేస్తున్నారంటే అన్ని క్రాఫ్ట్స్ అన్ని టీమ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా నాకు తెలిసి ప్రోత్సాహం ఉంటుంది. డెఫినెట్లీ. బట్ ఆడియో ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా మూవీ రిలీజ్ అయిన తర్వాత కానీ ఈ మధ్య కనిపిస్తున్నది, ఇంతకు ముందు కనిపించలేదు కదా. బట్ ఈ మార్పును ఎలా చూస్తున్నారు మీరు? వెల్కమింగ్గా అనిపిస్తుంది? ఎస్ అండి, డెఫినెట్లీ అండి. కంపేర్ టు ఒక డెకేడ్ ఆ మధ్యకాలంలో అందరి ఆడియో ఫంక్షన్లో అందరిని పిలిచేవాళ్ళు, లిరిసిస్ట్లని పిలిచేవాళ్ళు, బట్ మెన్షన్ తక్కువగా ఉండేది.
స్టేజ్ మీదకి ఎవరికైనా గుర్తింపు వస్తే 4 అవకాశాలు వస్తాయనే మనం ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే నేను ఫేస్ చేస్తున్న పర్సనల్గా ప్రతి ఈవెంట్కి పిలవడం, స్టేజ్ మీద మనకు ఒక అవకాశం ఇవ్వడం, మాట్లాడినప్పుడు మన గురించి ఒక 4 మాటలు వాళ్ళు చెప్పడం, ఇదంతా చాలా వెల్కమింగ్గా హెల్దీగా అయితే ఉందండి యాజ్ ఆఫ్ నౌ. సో హ్యాపీ ఫర్ దట్. బట్ ఈ మధ్య మన లిరిసిస్టులు చాలా మంది సింగింగ్ షోస్లో కూడా పార్టిసిపేట్ చేయడం, జడ్జెస్గా కూర్చోవడం కూడా చూస్తున్నాం. అంటే వాళ్ళకి రావాల్సిన ఇంపార్టెన్స్ ఇప్పుడు కనిపిస్తున్నట్టుంది టీవీ ఛానల్స్లో కూడా. అదైతే ఒప్పుకోవాల్సిన విషయం అండి. డెఫినెట్గా ఇప్పుడు బోస్ గారు వెళ్తున్నారు, అనంత్ శ్రీరామ్ గారు, రామ్ జోగి శాస్త్రి గారు, కాసల్ శ్యామ్ గారు, ఇలా అంటే ఒక సీనియర్ మనకంటే ఒక పెద్ద ప్లేస్లో కనబడుతున్నాడు అన్నప్పుడు రేపు మనకి అదే కంపల్సరీ వెల్కమ్, అంటే మనకి అదే దారి ఉంటుందనే ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఇప్పుడు చాలామంది మూవీ రైటర్సే, స్క్రీన్ ప్లే రైటర్స్ కానీ ఒక రైటరే లిరిసిస్ట్గా కూడా ఉన్న సిచ్యువేషన్స్ మనకు బాగా తెలుసు. చాలా వరకు ఇప్పుడు కూడా ఉన్నారు. బట్ యాజ్ ఎ ప్రొఫెషన్ లిరిసిస్ట్గా ఓన్లీ పాటలే రాసే, అది ఒక ప్రొఫెషన్, అదే ఒక సపరేట్ క్రాఫ్ట్గా, క్రాఫ్ట్ అనలేము, క్రాఫ్ట్స్ అంటే చాలా వస్తాయి కాబట్టి అదొక సపరేట్ సెగ్మెంట్గా ఇప్పుడిప్పుడే వస్తుంది. అంతకుముందు అన్ని కలిపి రాసి ఈవెన్ డైరెక్టర్స్ కూడా రాసేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని సపరేట్గా సెగ్మెంట్లో పెట్టి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి మీ వర్డ్ ఫైనల్, మీ వాయిస్ కూడా ఇక్కడ మాకు చాలా ఇంపార్టెంట్ అన్నది జరుగుతుందా ఇప్పుడు? కొన్నిసార్లు జరగట్లేదండి. మీరు అన్నట్టు లిరిసిస్ట్ అనే ఒక సెగ్మెంట్ ఉంది డెఫినెట్లీ. అది క్రాఫ్ట్ అనకపోయినా ఆ సెగ్మెంట్ అయితే ఉంది. ఆ ప్రొఫెషనల్నే కాలం మాకు ఇచ్చారు అంటే వీఆర్ హియర్ టు ఫుల్ఫిల్ దట్ ప్లేస్. డెఫినెట్గా అది మాకు అంటే పూర్తి బాధ్యత మాకు ఇస్తేనే బాగుంటుందనేది నా ఇంటెన్షన్. అఫ్కోర్స్ ఒక పాట రాసే సందర్భంలో డైరెక్టర్ థాట్స్ ఉంటాయి, మ్యూజిక్ కంపోజర్ థాట్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్ థాట్స్ అందరూ ఉంటాయి. అవన్నీ మాకే చెప్పి మాతోనే రాయిస్తే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కథా రచయితలు కూడా పాట రాయటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు కథ మీద అవగాహన ఉండొచ్చు కాక, అయితే వెన్ ఆ ఫిల్టర్, ఆ లేయర్ అనేది డెఫినెట్గా ఉంటుందండి. మేజర్ డిఫరెన్స్ అంటారు లిరిసిస్ట్కి కథా రచయితకి? కథా రచయిత విస్తృతంగా రాయగలుగుతాడు, పాటల రచయిత చాలా తక్కువ స్పేస్లో ఆ విస్తృతమైన ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పగలుగుతాడు. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. సో లిరిసిస్ట్ అనే వాళ్ళకి, గీత రచయిత అనే వాళ్ళకి డెఫినెట్గా ఆ ఏదో ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది కంపేర్డ్ టు కథా రచయితలు, కంపేర్డ్ టు డైరెక్టర్స్. ఆ ఎక్స్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. సో దానికోసమే కదా మమ్మల్ని హైర్ చేసుకునేది. వాళ్ళు చెప్పాలనుకునే విషయం కొన్నిసార్లు వర్కౌట్ కాలేదు అనుకుందాం, ఆ 1-2 ఛాన్సెస్ వదిలిపెట్టొచ్చు, కానీ మేజర్గా లిరిసిస్ట్కి ఇస్తేనే బాగుంటుంది అనేది నా ప్యూర్ అండ్ పర్సనల్ ఒపీనియన్. చాలామంది మనం వింటూ ఉంటాము, యాక్టర్స్ రీప్లేస్ చేయబడ్డారు, డైరెక్టర్స్ కూడా రీప్లేస్ చేయబడ్డారు. బట్ లిరిసిస్ట్కి వచ్చేసరికి అసలు ఎలా ఉంటుంది? ఒక మూవీ స్టార్ట్ అయిన దగ్గర ఎండింగ్ వరకు మీ పాటలు అసలు ప్రాసెస్ ఎంత ఉంటుంది? మిమ్మల్ని కూడా రీప్లేస్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి, ఒకసారి అది చెప్పరా? ఇప్పుడు కొద్దిగా పెరిగిందండి ఇదైతే. ఇంతకుముందు అంటే ఒక లిరిసిస్ట్ అంటే ఆయనతోనే మాట్లాడి ఆయనతోనే రాయించుకొని ఏదున్నా అలా జరిగేది. ఇప్పుడు ఈ బాగా సోషల్గా మూవ్ అయిన తర్వాత, ఐ మీన్ ఏమంటాం, టెక్నాలజీ పెరిగిన తర్వాత కానీ, ఒక సినిమాకి అయ్యే ఖర్చు పెరిగిన దగ్గర నుండి కానీ ఏమైపోతుందంటే ఒకే టైంలో కొంతమంది నెంబర్ ఆఫ్ లిరిసిస్ట్లకు ఇచ్చి అది ఒకరితో ఒకరు తెలుస్తుందో లేదో కూడా తెలియదు ఎవరికి. ఇప్పుడు నేను ఈ పాట రాస్తున్నానంటే నిజంగా నేను ఒక్కరినే రాస్తున్నానా, నా తర్వాత ఇంకెవరికైనా ఇచ్చారా, అదొక డైలమా ఉంటుంది. పోనీ అదన్నీ క్రాక్ చేసుకొని మనం పాట ఓకే చేయించుకుంటే ఈ పాట సినిమాలో ఉండబోతుందా లేదా అనేది కూడా చిన్న డౌట్. నా వరకు నేనేం చేస్తున్నా అంటే ఉన్న చనువుతో అడిగేస్తున్నాను. అంటే ఒక ఓత్ తీసుకోవడమే, లేదంటే అది పని చేసిన దానికి వ్యర్థం కదండి. ఎంతో ఎఫర్ట్స్ పెడతాము, డే అండ్ నైట్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఫ్యామిలీని కూడా పక్కన పెట్టాల్సిన టైం వస్తుంది. అంత సాక్రిఫైస్ చేసినప్పుడు డెఫినెట్గా మనకంటూ ఒక ప్లేస్మెంట్ దొరకకపోతే వ్యర్థం అని. సో ఎక్కువసార్లు ఏమైపోతుందంటే చాలామందితో రాయించడం వల్ల ఎవరికి న్యాయం జరుగుతుందో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీకు ఒక సందర్భం చెప్పి పాట రాయమని ఇచ్చేస్తారు, అలాగే మీతో పాటు ఇంకో ముగ్గురికి ఇచ్చారనుకోండి, అంటే ఇప్పుడు ఈ నలుగురిలో ఎవరిది ఫైనలైజ్ అయితే వాళ్ళకే పే చేస్తారా? అప్పుడు ఫర్ సపోజ్ రెండు విషయాలు మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు స్టార్ రైటర్స్కి ఖచ్చితంగా అడ్వాన్స్ ఇచ్చే రాయించుకుంటారు డెఫినెట్లీ, ఎందుకంటే ప్రొఫెషనల్గా చాలా కాలం నుంచి సాగుతున్న అదొక థియరీ. ఇప్పుడు నేను ఇంకా అప్కమింగ్ నుండి కొంచెం ఒక మిడ్ స్టేజ్లో ఉన్నాను. నాకు కొన్ని చోట్ల ఏమవుతుందంటే అడ్వాన్స్ ఇవ్వచ్చు,
లేదంటే పాట ఓకే అయిన తర్వాత ఇస్తామనొచ్చు, ఏదో ఒక మాట మీదనే జరుగుతుంది. ఓకే. ఎక్కడ వేరే కొన్ని చోట్ల నాకు స్పేస్ ఉన్న దగ్గర నేను అడిగేస్తాను అండి, సార్ అడ్వాన్స్ ఇవ్వండి, ఇట్స్ ప్రొఫెషనల్గా ఇద్దరికి చాలా బాగుంటుందని. ఈ జంజాటంలో అయిపోతుందంటే వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఏమంటే డబ్బులు అడుగుతున్నాడు కదా, సరే చూద్దాంలే అన్నట్టుగా పక్కకి వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు. లేదు అంటే రేపు అంటే రాసిన తర్వాత కూడా వర్షన్ ఓకే అవుతుందా ఓకే అవ్వదా అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తే ఆ గౌరవం వేరే ఉంటుందండి. ఖచ్చితంగా మనకి ఏమనిపిస్తుంది, బాధ్యత వస్తుంది, ఇద్దరు వైపు బాధ్యత ఉంటుంది. రాయించుకునే వాళ్ళు కూడా సరే మనం డబ్బులు ఇచ్చాం కదా అనే ఫ్యాక్టర్ గాను, లేదంటే ఎంకరేజ్ చేద్దాం అనే ఫ్యాక్టర్ ఏదో ఒకటి మ్యూచువల్గా మాట్లాడి ఒక వర్షన్ క్రాక్ చేయొచ్చు. వేరే డబ్బులు ఇవ్వని దగ్గర ఏముంటుందంటే టేక్ ఇట్ లైట్, సరేలే, ఈ ఎఫర్ట్ అనేది కనబడదు అప్పుడు. చాలా సందర్భాల్లో అదే జరుగుతుంది. బట్ హోప్ అదంతా మాసిపోవాలని తొందరగా నేను కోరుకుంటున్నాను. అలా ఉండొద్దు. ఒక క్రియేటర్ అండ్ పర్టికులర్ లిరిసిస్ట్లు అనే సెగ్మెంటు ఎంత కాదన్నా సెన్సిటివ్ జోన్ అండి. అది ఒక పదం పుట్టడం కోసం వాడు ఎన్నోసార్లు పుడతాడో చేస్తాడు. అది 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 మనం చెప్పలేమండి. అంటే మనం చదివినప్పుడు ఇంతే కదా అనిపిస్తుంది. ఆ ట్యూన్లో ఆ వర్డ్ పడటం కోసం వాడు ఎన్నిసార్లు ఎంత యుద్ధం చేసి ఉంటాడో ఒక లిరిసిస్ట్గా నాకు తెలుసు. సో నేనేమంటానంటే నా అప్పీల్ ఏంటంటే హంబుల్గా, మీకు ఒకవేళ నమ్మకం లేదనుకోండి ముందే చెప్పండి, ట్రై చేద్దామని చెప్పండి, అవుతుందో అవ్వదో చెప్పండి. కాకపోతే మేము పెట్టిన ఎఫర్ట్కి ఎంతో కొంత పే చేస్తే అదొక గౌరవంగా భావిస్తాం. పాట ఉంటే సంతోషం, పాట లేదు అన్నప్పుడు ఎంతో కొంత పే చేస్తే అట్లీస్ట్ ఆ తృప్తి అనేది మిగులుతుంది అంతే. అంటే పని చేసిన దానికి ఒక వేతనం లాగే. ఇది అంటే ఒక చిన్న పెయిన్తో చెప్తున్న విషయాలే తప్ప మరొక ఇష్యూ కాదు. ఇది నలుగురికి ఐదుగురు ఇచ్చినప్పుడు డైలామా ఉంటుందండి. మేమందరం అంటే లిరిసిస్ట్లో ఎక్కడో దగ్గర తారసపడతాం, ఏం రాస్తున్నాం డిస్కషన్ వస్తుంది. ఆ పాట నేను రాస్తున్నానే మనసులో ఒక అలజడి మొదలవుతుంది. అంతే కదా. ఇప్పుడు నాకంటే పెద్ద రైటర్ కూడా ఆ పాట రాస్తున్నప్పుడు నా అంతర్మదన ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా మెజారిటీ కూడా అట్టే ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు నేను దాన్ని క్రాక్ చేయాలంటే నేను ఏ సాధన చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారండి, నా మైండ్ స్టక్ అయిపోద్ది అక్కడికి. అంతే. అక్కడ ఎప్పుడైతే ఆ పాయింట్ వచ్చిందో ఇంకా పాట రాయలేమండి. ఎంతసేపు ఆయనది ఓకే అవుతుంది కావచ్చు, నన్ను కన్సిడర్ చేస్తారా చేయరా, కన్సిడర్ చేయకపోతే ఏంటి పరిస్థితి, ఇంత ఎఫర్ట్ పెట్టి అప్పటి వరకు 1 నెల 2 నెలలు దానిపైన కూర్చొని ఉంటాం. యూ నెవర్ ఇమాజిన్ అది ఎంత ఆ చిన్న లేయర్ దాటడానికి ఇంకా చాలా ఎఫర్ట్ ఉంటుంది. అది ఈ చిన్న మైన్యూట్ అండి ఇవి, అంటే చెప్పుకోలేనివి దాచుకోలేనివి, కానీ ఎవరో ఒకరు చెప్తేనే కదా ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఎవరితో పంచుకోలేని విషయాలు బయట చెప్పుకుంటేనేమో అన్ప్రొఫెషనల్ అయిపోద్దేమో అంటాం ఒకసారి, కానీ ఎవరో ఒకరు చెప్పంది తెలియదు కదా విషయం. అలా చిన్న ఉన్నాయండి. హోప్ అవన్నీ సెట్ రైట్ అయ్యి అంత హెల్దీ ఎన్వైరన్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీటన్నిటికీ సొల్యూషన్ అంటే అటువైపు వాళ్ళు కూడా నాకు బెస్ట్ కావాలి అన్నట్టు వాళ్ళు నలుగురికి ఇవ్వడం. వీటన్నిటికి సొల్యూషన్ అంటే ఆ క్రాఫ్ట్ మీద రెస్పెక్ట్ ఉంటేనే ఇవన్నీ. ట్రూ ఇప్పుడు వాళ్ళ కష్టాన్ని మనం రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చింది అంటాం కదా, ఏదో ఒకటి లేదు. ఇప్పుడు ఇంత ఎఫర్ట్ చేశాం కదా, ఫస్ట్ ప్రయారిటీ పాట ఓకే అవ్వడం. పాట సినిమాలో ఉంటే దాన్ని మించిన పరమావధి లేదు. సినిమాలో ఆ పాట ఉందంటే అదే వాళ్ళు ఎంత రెమ్యునేషన్ ఇస్తారో నెగోషియేట్ చేయొచ్చు, అసలు రెమ్యునేషన్ అనేది కాదు. లేదు అంటే పాట మనం వాళ్ళు అనుకున్న మార్క్ రీచ్ అన్నిసార్లు కుదరకపోవచ్చు. మైండ్ సెట్స్ వాళ్ళు ఎక్కడో ఆలోచించవచ్చు, మనం తక్కువ ఆలోచించవచ్చు, లేదా మనమే ఎక్కడో దూరంగా ఆలోచించి వాళ్ళు అనుకున్న స్థాయికి ఇవ్వకపోవచ్చు. ఇలాంటి ఉన్నప్పుడు మ్యూచువల్గా మీట్ రెమ్యునరేషన్ కానీ, లేదంటే నెక్స్ట్ సినిమాకి ఏదన్నా కలిసి పని చేద్దాం ఒక మాట కానీ చాలా బలం ఇస్తుందండి. అది చాలా బలం ఇస్తుంది. నేను ఇప్పుడు చాలా దాటి వచ్చాను అలాంటివి. బట్ ఓకే, సెట్ రైట్ అవుతున్నాయి మెల్లిగా. అవంతా పూర్తిగా సెట్ రైట్ అవుతే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు ఓన్లీ మీ గురించి మాట్లాడట్లేదు, అందరికీ ఇప్పుడు నా తర్వాత వాళ్ళు వస్తారు. ఇప్పుడు నా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు నేను వచ్చాను, నా తర్వాత వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు నేను అనేవాడిని నా ముందు నేర్చుకున్న నాకు వాళ్ళకి చెప్పకపోతే దండ కదండి. పాట రాయడం అంటే నా ఒక్కడి కోసమే కాదు, నా వెనకాల ఇప్పుడు ఎవడో ఒకటి చూసి అన్న మీ పాట నాకు ఇష్టం, బాగా నచ్చింది, చాలా బాగా చేస్తున్నారు అన్నప్పుడు వాడికి నేను రెస్పాన్సిబుల్ అవుతాను, వాడి ఫ్యూచర్కి నేను డెఫినెట్గా. సో ఇలాంటివి నా వంతుగా నేను ఎంతో కొంత చెప్పకపోతే వృధా ఇక్కడ ఉండి. అంటే సెల్ఫిష్గా పాట రాసుకోవడంలో అర్థం లేదండి. పాట రచయిత అనే ఇంటెన్షన్ ఏంటంటే
నువ్వు సమాజానికి ప్రత్యేకంగా ఏం చేయాల్సిన పని లేదు. దేవుడు నీకు ఒక హార్ట్ ఇచ్చాడు, అట్లీస్ట్ ఆ వర్డ్స్తో అయినా కనీసం ఒక్కరో ఇద్దరో బాగుపడితే చాలు. వాడేమో అద్భుతంగా సృష్టించాల్సిన పని లేదు. అంతే, ప్యూర్ ఇంటెన్షన్ అండి, అంతే. నా వరకు నేను అది ఫాలో అవుతున్నాను. సో ఐఎమ్ డూయింగ్ గుడ్ టుడే అనుకుంటున్నా ఆ దారిలో. గ్రేట్. బట్ మీకు ఆల్మోస్ట్ 10 ఏళ్ళు 150 సినిమాలు పట్టింది. మీరు ఈ రోజు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడికి రావడానికి 10 ఏళ్ళు 150 సినిమాలు అంటే నార్మల్ విషయం కాదు. అది ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎంతో వేదన కూడా ఉండొచ్చు. అవుతుందా అవ్వదా. వేదన కరెక్ట్ అండి. కష్టం అనేది చిన్న మాట. వేదన అన్నారు చూసారా, కష్టం అనేది అసలు ఎప్పుడు కష్టం అనిపించలేదు. సినిమా గురించి కానీ పాట రాయడం కష్టం అనిపించలేదు. ఈ వేదన అనే మాటే పెద్దది యాక్చువల్గా. ఇప్పుడు ఈ జర్నీ ఇంత జరిగింది, నెక్స్ట్ వస్తున్న వాళ్ళు లిరిసిస్ట్ కానీ అసలు వస్తున్నారా, లేకపోతే అసలు దీనికి అసలు ఆదరణే లేదు ఈ పర్టికులర్ ప్రొఫెషన్కి? వచ్చినా ఉన్న వాళ్ళకే సరిగ్గా సర్టనిటీ లేదు, వర్క్ సర్టనిటీ లేదు. వస్తే నాకు ఎలా ఉంటుందో అనుకున్న వాళ్ళు అసలు ఇప్పుడు రైట్ నో పర్సంటేజ్ ఎట్లా ఉంది? లిరిసిస్ట్ పర్సంటేజ్ ఇక్కడ వాళ్ళ పర్సంటేజ్ అండ్ రాబోయే వాళ్ళు అసలు వస్తున్నారా? ఎప్పుడైనా సినిమా అనే సెన్సిటివ్ జోన్ అండి. సినిమా అనే సెన్సిటివ్ ఏమంటాం ఎంప్లాయ్మెంట్ అనుకోవచ్చు మనం. పర్టికులర్ లిరిసిస్ట్ అనే వాళ్ళకైతే ఇప్పుడు నేను పాట రాస్తాను అని మొదలు పెడితే జీవితం అంతా నువ్వు పాట రాస్తూనే ఉండాలి. అది సినిమాలు నీకు వస్తేనే రాయాలి. ఇప్పుడు నేను ఒక 10 ఏళ్ళను రాస్తున్నాను అండి. 10 ఏళ్ళ ఓపికకు నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను కాబట్టి ఈరోజు సమ్వాట్ మనం కొంత అచీవ్ చేసాం. ఈ నిజంగా ఈ ఓపిక 10 ఏళ్ళు కాదు, నేను 25 ఏళ్ళైనా కష్టపడతాను, ఏ ఇబ్బంది అయినా ఎదుర్కొంటాను అని ఎవరైతే కొత్త వాళ్ళు వుడ్ బి అనుకుంటున్న వాళ్ళు అది ముందుగా ఫిక్స్ అయ్యి వస్తే మాత్రమే ఇక్కడ ఏమైనా చేయగలుగుతాం. ఇక్కడ రావాలి ఇన్స్టాంట్గా ఓవర్ నైట్ అయిపోయి. అయితే ఇంకొక చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే ఎప్పుడైతే సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ ఇవంతా పెరిగిందో ఒక్కొక్కసారి ఒక్కరు ఓవర్ నైట్లో స్టార్ అయిపోతున్నారు ఒక పాట రాసి. అంటే అందులో ఏముంటుందనేది జనాలకు అది మనం అంటే దాన్ని విడమని చెప్పలేకపోతున్నాం. ఓవర్ నైట్లో స్టార్ అయిపోతున్నారు ఒక పాటతో. అదే సాహిత్యం అనుకుంటున్నారు, అదే సంగీతం అనుకుంటున్నారు, అదే పాట అనుకుంటున్నారు. అది రుద్దబడింది జనాల్లో. ఇప్పుడు మేము ఎంతో శ్రమపడి ఒక సాహిత్యంతో కూడుకున్నటువంటి ఎలాంటి అశుద్ధమైన ఇది లేకుండా చాలా జాగ్రత్తగా ఒక పాట రాస్తాం. అది వెళ్ళట్లేదు మార్కెట్లోకి. అంటే ఇక్కడ ఒకటి పూర్ణాచారి గారు ఏంటంటే, పాట వంట చేసుకుంటూ పాడతారు, పొలాల్లో పాడతారు, కాలక్షేపానికి పాడతారు, అన్ని విధాలు పాడతారు. కాబట్టి అందరూ సాహిత్యాన్ని ఆస్వాదించే మనసు ఉండకపోవచ్చు ఆడియన్స్లో. నేను అదే యాక్సెప్ట్ చేస్తాను. అయితే అంతే, పాట అనేది ఎట్లా పుట్టిందంటే ఆట విడుపు కోసం పుట్టింది. శ్రమను వదిలేయడం కోసమే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అనే సందర్భం నుండే పుట్టింది పాట. నేను అది అన్ని అంటే మీరు ఇందాక అన్నట్టుగా అన్ని వర్గాల వాళ్ళకి సాహిత్యం మనం అంటే వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోవచ్చు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే మేజర్ జోన్లో ఏదైతే ఎంటర్టైన్మెంటే ప్రధానంగా ఉండి కొన్ని పాటలు వస్తున్నాయి సోషల్ మీడియాలో కానీ వేరే ప్లాట్ఫామ్స్లో. అదే పాట యొక్క రూపంగా చిత్రీకరించబడుతుంది. నా ఆవేదన అది. ఇప్పుడు సినిమా పాటకు తతంగా ఉంటుంది, ఒక కంపోజిషన్ ఉంటుంది, ఒక రైటర్కి వార్ ఉంటుంది మధ్యలో. అది దాటుకొని బ్రేక్ చేసి ఒక మంచి ఎండ్ ఆఫ్ ద డే మంచి పాట ఇవ్వాలనేది ఆవేదన ఎవరిదైనా. ఏమవుతుందంటే ఈలోపు ఇన్స్టాంట్గా మార్కెట్లో ఏదో ఒకటి సంచలనం సృష్టించేసరికి ఈ పడిన కష్టం ఏమవుతుందంటే మీరు అంతవరకు రీచ్ అవ్వట్లేదు కదా, మీ పాటకి ఏంటి అర్థం? యాక్చువల్గా పాట స్థాయి అనేది ఇక్కడ మర్చిపోయి ఏదైతే మనం కొంచెం అది అంటే ఆడియన్స్ దగ్గర కాదు, మీకు డైరెక్టర్స్ దగ్గర నుంచి కానీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వచ్చి కానీ రిక్వైర్మెంట్ అయిపోతుంది. అంటే ఎవరిని మనం కించపరిచేది లేదు, కానీ అది మారిపోతే బాగుండు. ఒకప్పుడు లాగా సినిమా పాటే ఒక చిన్న సాహిత్య విలువలతో కూడుకుంది సినిమా పాట అనేది గౌరవం ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే అంటే యూట్యూబ్లో కానీ ప్లాట్ఫామ్స్లో వేరే దాంట్లో మంచి పాటలు వస్తున్నాయి. మేజర్ టైం ఏమవుతుందంటే అలాంటి అంత హిట్ అయ్యే పాట కావాలి అన్నప్పుడు ఇప్పుడు మనం ఏదైనా వంటకం చేస్తే ఆ 2 ముద్దలే బాగుంటుందండి. 10వ ముద్ద తినే వరకు బాగుంటుంది. సేమ్ అంతే. రోజు మనం పప్పుచారుతో తిన్నా బాగుండదు. అట్లాగే ఒక పాట ఒకేసారి హిట్ అవుతుంది. మళ్ళీ అలాంటి రెప్లికా చేద్దామంటే పొరపాటే. లేదు దాన్ని కాదు అవే ఏదైనా చేద్దామంటే మీరు 100% వర్కౌట్ చేయొచ్చు. కనీసం ఛాన్సెస్ అంటుంది. ఒక పాటను రిఫరెన్స్ ఇచ్చి ఇలాంటి పాట మనం హిట్ కొట్టాలి 100 మిలియన్లు కావాలంటే
చేయలేం, వృధా ప్రయాస. సో ఇలాంటి టార్గెట్ పెట్టుకొని సాహిత్యం ముందు తీసుకెళ్ళడం అనేది కష్టం. ఇప్పుడు పాత రోజుల్లో వేటూరి గారు, శాస్త్రి గారు, ఆత్రేయ గారు వాళ్ళు ఏ టార్గెట్లు పెట్టుకొని రాశారు, ఏ టార్గెట్లు పెట్టుకొని కంపోజ్ చేసి ఉంటారు వాళ్ళు. సందర్భమే. ఆ సందర్భానికి తగ్గట్టుగా మంచి సాహిత్యం, మంచి సంగీతం, మంచి గాత్రం కుదిరాయి, ఇప్పటికీ చిరస్మరణీయంగా ఉన్నాయి పాటలు. అలాంటి ఒక స్వచ్ఛమైన ప్రయత్నం జరగాలనేది నా అమ్ములప్పి. సో ఇలాంటి చిన్న చిన్న డీవియేషన్స్ వల్ల ఏమైపోతుంటే సినిమా పాట అనేది కొంచెం స్థాయి తగ్గించబడిందేమో అనేది చిన్న బాధ అయితే ఉంది. లెటర్స్ చూద్దాం. ఇప్పుడు మనం పూర్ణచారి గారు ఫినాన్షియల్స్ పాటుకోద్దాం, ఎందుకంటే ఇంటర్వ్యూ చూసే వాళ్ళు చాలా మందికి ఆలోచన ఇదే ఉంటుంది. 10 ఏళ్లలో 150 సినిమాలు ఎంత పే చేస్తారు, రాసిన ప్రతి సినిమా వాళ్ళు పే చేస్తారా అన్నది ఒక క్వశ్చన్. పే చేస్తే ఎంత పే చేస్తారు, సర్వైవింగ్ ఎలాగా, ఇండివిజువల్ సర్వైవింగ్ కష్టంలో ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. సినిమాలు సంవత్సరానికి 2 వస్తాయా 3 వస్తాయా, వచ్చిన వాటిలో మళ్ళీ మీరు ఇందాక చెప్పినవన్నీ మళ్ళీ కన్సిడర్ చేయాలి, వస్తే పాట ఉంటుందా ఉండదా, ఇవన్నీ వీటన్నిటి మధ్యలో ఎలా ఎలా ముందుకెళ్ళగలుగుతున్నారు మీరు? ఒక్కసారి మీ గురించి చెప్పండి చాలు. సో ఇప్పుడు నా మట్టుకు నేను అంటే పాట రాస్తున్న మొదట్లో ఇది తెలియదండి, ఎక్సర్సైజ్ ఏం తెలియదు. అప్పుడు ఏంటంటే మనం పాట రాస్తే చాలు, బ్యాచిలర్ కూడా 10 ఏళ్ల క్రితం బ్యాచిలరు, మనకు బాధ్యతలు లేవు, పాటకి 5,000 వస్తే చాలరా అనుకునే దగ్గర మొదలైంది ప్రయాణం. ఆ తర్వాత అయ్యో మనం పాట రాస్తున్నామేమో డబ్బులు రావాలి కదా అనే ఆలోచన మొదలైంది. ఆ తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ రాను ఏమి నేర్పించాయంటండి, ఒక పని చేస్తే మనం వీ షుడ్ బి పెయిడ్ డెఫినెట్లీ. ఒక పనికి నిర్ణీతమైన ఒక మనం రెమ్యూనరేషన్ అయితే తీసుకోవాలి. బట్ ఇక్కడ తీసుకోవడం అంటే మన గవర్నమెంట్ జాబ్ లాగా టెన్షన్గా ఏమి ఉండదు. స్కిల్, మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు, ఏం రాబట్టుకోగలుగుతున్నారు, మీ పని ద్వారా మీరు ఎంత, నేను ఇది మార్కెట్ ట్యాగ్ ప్రైస్ ట్యాగ్ ఫిక్స్ చేసుకోవాలి. అంటే నేను ఏం చేశాను. సో మన పాటే మన ప్రైస్ ట్యాగ్ ఫిక్స్ చేస్తుంది, దానికోసం మన ఎఫర్ట్ ఏంటి అంటే రాను ఇది ఒక స్కిమాటిక్గా డివైడ్ చేసుకున్నానండి. మొదట్లో రాసాం, ఒక 10 పాటలు రాసాం. 10 పాటలు రాస్తున్నాం కానీ ఫినాన్షియల్గా లేదు, డెఫినెట్గా వెనకబడే ఉన్నాం కంపేర్ టు, అంటే ఒక ప్రొఫెషనల్ డిగ్రీ చేసుకుని వచ్చి అక్కడ జాబ్ చేసుకుంటే బాగుండేది కదా అనే పొజిషన్ నుండి అక్కడ ఏదో సమ్ సర్టెన్ శాలరీ వచ్చి అదంతా వదిలేసి ఒక జీరోతో మొదలు పెట్టినప్పుడు ఖచ్చితంగా వ్యాక్యూమ్ ఉంటుంది మనకి. ఒక 10 పాటలు రాసాము లేదు, 20 పాటలు రాసాము లేదు, ఒక 50 పాటలు రాసాము లేదు. సో ఇలా కాదు, ఒక చిన్న ఎక్సర్సైజ్ మొదలు పెట్టాను. పాటతో పాటు రెమ్యునరేషన్ వస్తే దాన్ని ఐడియల్గా ఎలా మనం షఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెల 1,00,000 రూపాయలు సంపాదించామండి, నెక్స్ట్ నెల ఉండకపోవచ్చు, లేదా కరోనా లాంటిది ఉపద్రవం రావచ్చు, మళ్ళీ చెప్పలేం, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఈ రోజుల్లో అన్నప్పుడు కొంచెం ఫోకస్డ్గా. ఫినాన్షియల్గా ఎప్పుడు స్టేబుల్ ఉండదండి, సినిమా వాడే పరిస్థితి ఎప్పుడు స్టేబుల్ ఉండదు. ద థింగ్ ఈజ్ రూపాయిని నువ్వు ఎలా చేస్తావు, మేనేజ్ చేయడమే ముఖ్యం. అయితే రాదా ఖచ్చితంగా మనం సంపాదించలేమా అనే టాస్క్ కూడా లేదు. ఆ విల్ పవర్, ఆ ఓపిక, ఆ నమ్మకం ఉందంటే మనం ఎంతోమందిని చూస్తున్నాం ఈ రోజున. ఎంతోమంది లైవ్ ఎగ్జాంపుల్స్ కనబడుతుంది. నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు, నాకంటే ముందున్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, డెఫినెట్గా టైం స్పేస్ అనేది మీకు కంపల్సరీ ఇస్తుంది. ఇచ్చే వరకు మీరు ఎలా మేనేజ్ చేస్తారు, ఒక ప్రొడక్షన్ హౌస్ నుండి మనం రెమ్యునరేషన్ ఎలా తీసుకోవాలి, మన మార్కెట్లో మన పాటకి మన ప్రైస్ ట్యాగ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఇవన్నీ ఆర్గనైజ్డ్గా చేసుకోవాలండి డెఫినెట్గా. సినిమా వాడంటే జులై ఉంటారు, ఒక చిన్న అపవాదం ఉంది మార్కెట్లో. అఫ్ కోర్స్ వాడు కనపడే విధానం మీకు అలా ఉంటుంది, కానీ సినిమా వాడు ఎప్పుడు జులై వాడు కాదు, వాడికి బాధ్యత ఉంటుంది. కళ ఉంది కదా చేతిలో, దాన్ని మించిన చాలా మందికి ఇది నేను అంటే ఇది దయచేసి తుడిచిపోవాలనేది సినిమా వాడికి అంటే అంటే వాడికి ఒక బాధ్యత ఉండదు, రగ్గిష్గా ఉంటారంటే అది మీరు చూసే పర్సెప్షన్. వెనకాల బోర్డు, బ్లాక్ బోర్డు వెనకాల తెలుపు ఉంటుందని ఎవరికి తెలియదు. ఆ బ్లాక్ బోర్డ్ పైన రాయాలంటే వెనకాల తెలిపే ఉండాలి. సో అలా ఆర్గనైజ్డ్గా లైఫ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం, నాలాంటి వాళ్ళ ఎగ్జాంపుల్ అండి, నేను సమ్వాట్ ఒక దూరం చేసినట్టే ఆర్గనైజ్ లైఫ్ నాది డెఫినెట్గా. ఈ రోజున వచ్చే రూపాయిని నేను కాపాడుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, రేపు రాబోయే ఫ్యూచర్ లేదని అయినా కూడా నేను జాగ్రత్త పడుతూ వెళ్తున్న జర్నీ నాది. సో ఇలా ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారండి. అయితే ప్రైమరీగా డబ్బు సంపాదించడమే ముఖ్యం అని వస్తే మాత్రం దెబ్బతింటాం. అదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. సినిమా అనేది నీకు డబ్బు ఇస్తుంది, నీ ఓపికను పరీక్షించిన తర్వాతే. నువ్వు ఇక్కడ ఎలిజిబుల్, లిట్మస్ టెస్ట్ లాగా ఇక్కడ నువ్వు ఎలిజిబుల్ అని నమ్మిన రోజున టైం నీకు ఎలా ఇస్తుందంటే యూ నెవర్ ఇమాజిన్. అంతే, ఇక్కడ నువ్వు ఎలిజిబుల్ అనడానికే నాకు 10 ఏళ్ళు పట్టిందండి, ఇంకా 10 ఏళ్ళు పట్టొచ్చు కాక.
నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే తింటాను, ఇక్కడే సాధిస్తాను, ఇక్కడే అనుకుంటాం కదా మనం ఒక స్టార్, డెఫినెట్గా అది అనుభవించే పోతాం. ఈ కృతనిశ్చయం, ఈ దృఢ సంకల్పం ఉంటేనే వీఆర్ వెల్కమింగ్ ఎవ్రీ వన్. నేను అదే చెప్తాను, నన్ను అడిగిన వాళ్ళకి కానీ నేను తెలుసుకునేయానండి ఇవన్నీ, నా సీనియర్స్ నాకు చెప్పినవి, నేను నా స్వానుభవం కొంత జమ చేసి, నిన్న మొన్న కూడా ఇక్కడ 2-3 అబ్బాయిలు కలిసి నేను అదే చెప్తాను, ఇన్స్టెంట్ కాఫీ లాంటిది కాదు సినిమా. నువ్వు ఇన్స్టెంట్గా లైఫ్లో ఏదైనా చేయొచ్చు, ఒక మిరాకిల్ చేయొచ్చు లైఫ్లో, ఏదైనా జరగవచ్చు, కానీ సినిమాకి వస్తే మాత్రం ఇన్స్టెంట్గా కాదు. ఒక సర్టెన్ టైం అంటూ చెప్పలేము. నువ్వు సంవత్సరంలో స్టార్ కావచ్చు, ఆ నెక్స్ట్ సంవత్సరం ఉండకపోవచ్చు. లైఫ్ అనేది ఒక్కొక్క మెట్టు నువ్వు కట్టుకుంటూ ఎక్కాలి. నీ డెస్టినీ అనేది ఎక్కడో ఉంటుంది, నువ్వు అక్కడ రీచ్ ఒక 100 మెట్లు అనుకుందాం, 100 మెట్లు కట్టుకుని ఓపిక నీకు ఉండాలి కదా, దూకలేవు కదా ఒకేసారి. దూకుతానంటే పడిపోవడం. సో ఆర్గనైజ్డ్ లైఫ్ ఉంటే డెఫినెట్గా ఎవరైనా సక్సెస్ అవుతారండి. దానికి నేనే ఒక ఎగ్జాంపుల్. నా సీనియర్స్ నుంచి నేర్చుకుంది, సక్సెస్ అయిన వాళ్ళు నేర్చుకుంది కూడా అదే. చాలామంది ఇంటర్వ్యూస్లో బయట చిన్న బైట్స్లో నేను చూశాను కానీ, బట్ అది ఎంతవరకు నిజం అనేది చాలామంది వ్యూవర్స్కి తెలియదు. మీ మాటలు ఎప్పుడు చెప్పండి. ఒక రైటర్ అంటే ఆయన ఎక్కడ కావాలంటే అక్కడికి పంపించి ఆయన చేతకి రావాల్సింది రాయించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మైండ్ సెట్ అవ్వాలి అంటే గోవాకి పంపిస్తారనో, లేకపోతే మంచి సీనిక్ బ్యూటీ ఉన్న ప్లేసెస్కి వాళ్ళు ఫ్లైట్ టికెట్ వేసి అక్కడ మంచి 5 స్టార్ హోటల్ బుక్ చేసి అక్కడ వాళ్ళు అక్కడ పెట్టి రాయించుకుంటారు అన్నది ఉంది. అది కొంతవరకు నిజం అవచ్చు, బట్ అన్ని సినిమాలకి అట్లా జరుగుతుందా అంటారు. బట్ ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, నేను విన్నాను మీరు ఎక్కడెక్కడ రాశారో అని కూర్చొని పాటలు. మీ మాటల్లోనే చెప్పండి ఒకసారి. ఇది మీరు అన్నట్టు ఒక 10% అనుకుంటే 1 or 2% అండి. అది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ప్రొడక్షన్ హౌస్కి వాళ్ళు కోరుకున్న దానికంటే ఏదో అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చాను, డెఫినెట్గా వాళ్ళని ట్రీట్ చేస్తారు. అరే మనం ఇక్కడ ఈయనకి ఈ చిన్న జోన్లోనే చాలా ఇది చేశారు కదా, కొన్ని కంఫర్ట్స్ ఇద్దాం, తప్పే ఉంది అంటే. అది ఏమంటామంటే, ఇప్పుడు రాజ్ దర్బార్లో ఒక కవికి ఉన్న చిన్న అనుకుందాం, చిన్న ట్రీట్మెంట్స్ అంటే రిఫ్రెష్మెంట్ ఉంటుందని. అది అన్నిసార్లు జరుగుద్దని కానీ జరగాలని కానీ అది ఇతిమిద్దంగా రూల్ ఏం లేదు. చిన్న రిఫ్రెష్మెంట్. ఇప్పుడు పెద్ద రైటర్స్ ఉంటారు, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఏంటంటే ఎంతో ఖర్చు పెడుతుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇది సరే మనం చిన్న కంఫర్ట్ జోన్ ఇద్దాం రైటర్ గారికి, తప్పే ఉంది అందులో అనే ధోరణితో వచ్చిందే తప్ప ఏ రైటరు డిమాండ్ చేయడు, ఏ ప్రొడక్షన్ హౌస్ వాంటెడ్లీ అవి చేయరు. ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. అంటే ఒక మంచి ర్యాప్ ఉందనుకోండి, మనం అడగొచ్చు, నేనైనా అడగొచ్చు, లేదంటే వాళ్ళే ఆఫర్ చేయొచ్చు. ఇది జరుగుతుంది తప్ప మెజారిటీ ఉండవు. ఇప్పుడు నాకు హోటల్ రూమ్స్ వేసిన రోజులు ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం ఖాళీగా ఎక్కడో చిన్న చెత్త కుప్ప పక్కన కూర్చొని రాసిన రోజులు ఉన్నాయి. అంటే టైం ఇప్పుడు ఇమీడియట్గా కావాలండి పాట, ఇక్కడే మనం ఈ రూమ్ నుండి బయటికి వెళ్ళాం, నాకు ఇంకో గంటలో పాట కావాలండి అంటాం. నేను ఇప్పుడు హోటల్ రూమ్ వేయండి, నేను ఎక్కడైతేనే అలా ఏముండదండి. రైటర్ అనే వాళ్ళకి ఆ చిన్న కంఫర్ట్స్ క్రియేట్ చేస్తే బాగా పనిచేస్తారని తప్ప అక్కడ ఉంటేనే రాస్తామని ఏం లేదు. ఏ రైటర్ నాకు తెలిసి అలా అడగరు, ఏ ప్రొడక్షన్ హౌస్ వాటిని ఎంకరేజ్ చేయదని కూడా అనుకుంటాను. మీ జర్నీ కూడా చాలా వరకు మెట్రోపాలిటన్ కేఫ్ అనేది మీ జర్నీలో కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ప్రతి సినిమా వాళ్ళ లైఫ్లో మెట్రోపాలిటన్ కేఫ్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అంటారు. మీ దాంట్లో కూడా అలాగే అంటారు. అవునండి. అంటే అదేంటంటే ఒక మ్యూచువల్ షేర్ థాట్ ప్రాసెస్ అండి. అప్పుడు అందరూ సినిమాకి పనిచేసే వాళ్ళమే, సాయంకాలం టీకో కాఫీకో కలుస్తాం. అక్కడ కలిసిన తర్వాత థాట్ ప్రాసెస్, ఇవాళ నేనేం చేశాను, మీరేం చేశారు, ఇంకోటి వస్తాడు వాడు చెప్తాడు. ఇదేమవుతుందంటే ఒక ప్రోగ్రెషన్ తీసుకొస్తారు లైఫ్కి. అరే మావాడు ఒక పాట రాశాడు, హిట్ అయింది అని అక్కడ ఒక నలుగురికి తెలుస్తుంది. ఆ నలుగురిలో ఎవడో ఒకటి ఛానల్ ఉంటుంది డెఫినెట్గా. అంటే ఈ లింక్ అనేది కావాలి. మెట్రోపాలిటన్ కేఫ్ ఏంటంటే చాలామంది సినిమా వాళ్ళు, ఆస్పిరెంట్స్, ఆల్రెడీ సినిమాలో ఉన్న వాళ్ళు, కొంత సక్సెస్ సాధించిన వాళ్ళు అందరూ ఉంటాయి, అన్ని మైండ్ సెట్స్ ఉంటాయి. ఒకరి నుండి ఒకరికి ఏమవుతుందంటే అవకాశం రావచ్చు. అక్కడ రేపు ఎవరో ఒక డైరెక్టర్, అందరూ సాధించాలని వచ్చిన వాళ్ళు కదా, అవుట్ ఆఫ్ 10 ఒకరో ఇద్దరు అవుతారు డెఫినెట్లీ. వాళ్ళతో మనం కలిసి ట్రావెల్ చేయొచ్చు, లేదా వాళ్ళ దగ్గర ఉన్న ఎంతో నాలెడ్జ్ ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళు ఏదో నాలెడ్జ్ లేకుండా అయితే రారు. సరే అలాంటి సెంటర్స్ ఏమవుతుందంటే థాట్ ప్రాసెస్ అయినా పెరుగుద్ది, ఒక అవకాశం దొరుకుతుంది, లైఫ్కి చిన్న ఊతం అయితే ఉంటుందండి. అది హోప్ పెరుగుద్ది డెఫినెట్లీ. మనం అంటే అదొక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేయబడుతుంది అక్కడ. అరే వీడు నా మనవాడే కదరా, సినిమా వాడే అనేదే అదే రిలేషన్. ఇంకా అంతే. కొత్త వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా ఎవడో వస్తారు. అక్కడ మనం మాట్లాడుతుంటాం, బ్రో ఆ పాట విన్నాను బ్రో,
ఎంత బాగా రాసేప్పుడు అసలు అతనికి నాకు అప్పుడు పరిచయం ఉండదు. ఆ మాట చాలు, ఆ చిరునవ్వు చాలు, అరే మావాడే రాని భుజం మీద చేయటం, పద బ్రో ఒక టీ కాఫీ తాగుదాం, దేర్ ద స్టార్ట్స్. అక్కడ మొదలవుద్ది. రేపు వాడు పెద్దోడవచ్చు, నేను పెద్దోడవచ్చు, ఇంకా ఎంతమంది. అంటే సక్సెస్ అంటే ఒక గుంపుగా వెళ్ళి సక్సెస్ కొట్టడం ఉంటుంది చూసారా, దట్ ఈస్ ద బ్యూటీ. మన గెలుపులో కూడా కొంతమంది కొంతమంది మనకు ప్రత్యక్షంగా సాయం చేయకపోవచ్చు, వాళ్ళు అక్కడ ఒక చిన్న మోటివేషన్ అంటే ఏ బ్రో ఇట్లాంటివి వస్తాయి, అప్ అండ్ డౌన్స్ వస్తాయి, మనకు తెలుసు, అయినా కూడా ఒక చెప్పే వాయిస్ కావాలి. మన లోలో ఉంటుంది. అన్నిసార్లు మన లైఫ్ ప్యారలల్గా అంటే అన్నిసార్లు హ్యాపీ మూమెంట్స్ ఉండవు. కొంచెం డల్గా ఉన్నప్పుడు ఎవడో వస్తాడు, ఏం చారి ఏం అంటే ఇలా అయింది, కమాన్ చీరప్ మ్యాన్ పదా, ఒక టీ తాగుదాం, ఒక కాఫీ తాగుదాం, ఒక బిస్కెట్ సమోసా తిందాం, అయిపోద్ది అక్కడితోటి. అక్కడ ఒక చిన్న కామబడి మళ్ళీ నెక్స్ట్ కొత్త మూమెంట్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద ఓన్లీ ప్రొఫెషన్ అండి. మీ ప్రొఫెషన్లో మీరు ఏ పార్ట్ అయినా ఉండొచ్చు, ఏ క్రాఫ్ట్ అయినా సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. మిమ్మల్ని జనాలు గుర్తుపట్టారంటే రోడ్లో వెళ్తున్నా మీ దాకా వచ్చి మేము పలకరించకపోవచ్చు, కానీ దూరం నుంచి మిమ్మల్ని నవ్వుతారు, మిమ్మల్ని చూసి నవ్వుతారు, మీరు నవ్వుతారు, అంతే చాలు. అది సక్సెస్. అది ఎంత బ్యూటీ అంటే అది ఎంత సంతోషం ఇస్తుంది అంటే ఇంకా మనం చెప్పలేము. అది ఆ రెమ్యునరేషన్లు కానీ ఇవన్నీ అప్పుడు కనబడవు ఇంకా అది పడిన శ్రమకి. ఎస్, మొన్న రీసెంట్గా సప్తసాగరాలు దాటి అనే పాట రాశాను, కన్నడ డబ్డ్ వర్షన్. కన్నడ పాటకి ఎంత ఇది వచ్చిందో అంత వచ్చింది. నాకు చాలామంది తెలియని వాళ్ళు వచ్చి మాట్లాడటం, అంటే ఒక సినిమా పాటకి నిజంగా అంటే ఆదరణ తగ్గింది అని మనం కొన్నిసార్లు అనుకుంటుంటాం కదా, తగ్గలేదు యాక్చువల్గా. ఇలాంటి బూస్టప్లు వస్తుంటాయి. అయితే జెన్యున్గా మనసా వాచా కర్మ అనుకుని రాస్తే ఆ పనికి అవుద్ది, కొంచెం టైం పట్టొచ్చు. ఇన్స్టాంట్ సక్సెస్ ఎప్పుడు ఉండదండి, నేనైతే నమ్ముతాను. అది ఇన్స్టాంట్గా వచ్చింది అంతే. ఆ బ్రూ కాఫీ పైన ఉన్నట్టు నురగలాగే లోపల టేస్ట్ పోయిన కొద్ది తగ్గుద్ది. సాలిడ్గా మరగబెట్టిన ఛాయ్కే ఎక్కువసేపు ఉంటుంది ఆ ఫ్లేవర్. కానీ అట్లా ఎక్కువ కష్టపడి తెచ్చిన సక్సెస్ చాలా బాగుంటుంది అనేది ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ ఇట్ అండ్ చూస్తున్నా ఎప్పుడు వస్తుంది అలాంటి ఒక సక్సెస్ అని. వస్తుంది ఖచ్చితంగా. మీరు అన్నట్టు మనసా వాచా కర్మ చేస్తాం, సొల్యూషన్ అంతే, అదే సొల్యూషన్. వేరే సక్సెస్కి షార్ట్ కట్స్ ఉండవండి, స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళండి, గుంతలు రాళ్ళు తప్పలేదు, కష్టపడండి, తెచ్చుకోండి, నేర్చుకోండి, గెలవండి, అంతే. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? విశ్వక్సేన్ గారికి దాస్కదమ్కి తర్వాత ఇంకో 2 ప్రాజెక్ట్స్ రాస్తున్నాను. మంచి అంటే ఆ పాట ఇచ్చిన ఒక ప్రాపర్ కమర్షియల్ హిట్ అండి. నాకు ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల అనేసి. సో అది ఇచ్చిన వైబ్ ఎలాంటిదంటే ఇమ్మీడియట్గా ఒక 10-15 సినిమాలు బుక్ అయిపోయాను, ఇమ్మీడియట్ రాస్తున్నాను. అల్లరి నరేష్ గారికి బచ్చల మల్లి అనే సినిమా రాస్తున్నాను, రాజ్ తరుణ్ గారికి ఒక 2 సినిమాలు రాశాను, హీరో సత్యదేవ్ గారికి ఒక 2 సినిమాలు ఉన్నాయి. కొన్ని క్రేజీ కాంబినేషన్స్ అయితే అవుతున్నాయండి, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్లో, పెద్ద లావిష్ సెటప్లో అయితే రాస్తున్నాను. హోప్ అంటే అన్ని స్మూతర్ వేలోనే వెళ్తున్నాయి, బట్ వీ నెవర్ నో. 10 years of struggle అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఫుల్ స్టేజ్. ఎస్, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఈ సెకండ్ హాఫ్ నుండి ఇంకా గట్టి కొట్టబోతున్నాం అనే ఉంది 24లో. లెటెస్ట్ సో మంచి సినిమాలు, మంచి సాహిత్యం రాస్తున్నాను, డెఫినెట్గా దానికి స్పేస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దట్స్ గ్రేట్ అండి, గ్రేట్ టాకింగ్ టు యూ. నాకు మొత్తం మీద ఈ మొత్తాన్ని కన్క్లూడ్ చేసి చెప్పాలి అంటే ఇంటర్వ్యూ మొత్తాన్ని ఎప్పటి నుంచో ఉన్నదే మళ్ళీ ఇంకా నొక్కి మనం చెప్తున్నాము. మీ కళను నమ్ముకోండి, దాని మీదే మెడిటేట్ చేయండి, దాని మీదే మీ ధ్యానం ధ్యాస అన్నీ పెడితే ఖచ్చితంగా వస్తుంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదన్నట్టు. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్.